Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సమంత మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలో తెలుగులో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా సౌత్ లో చూసుకుంటే లోక సినిమా తర్వాత ఆల్ టైమ్ రికార్డ్. యాక్చువల్లీ ప్రతి లేడీ ఓరియంటెడ్ సినిమాలో హీరోలు అనేవాళ్ళు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు. యాక్చువల్ గా ఎలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో అయినా కూడా హీరోలు అనేవారు ఎక్కడో చోట ఎదురంగా కనిపిస్తూనే ఉంటారు. బట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా మొత్తం సమంతనే క్యారీ చేశారు. అండ్ ఆమెని ప్రెస్ మీట్ లో అడిగిన ఒక రెండు విషయాల్లో వేరేగా సమాధానం ఇచ్చారు. లైక్ లేడీ సూపర్ స్టార్ మీరే అంటే నయనతార అంటూ, ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్ కొట్టారంటే ఒక్క టికెట్ దిగితే గొప్ప అన్నట్టు మాట్లాడారు. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రెండు విషయాన్ని కూడా క్రాస్ చేశారు సమంత. నయనతార హిట్స్ ఇచ్చినప్పటికీ సోలోగా ఇంత పెద్ద హిట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అసలు డే 1 పక్కన పెడితే మిగిలిన డేస్ లో ఎప్పుడూ కూడా ఈ సినిమాకి పోటీ ఇచ్చే విధంగా పర్ఫార్మ్ చేయలేదు. సో కంటెంట్ ఈస్ కింగ్ అనేది మరొకసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. సినిమా 7 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేస్తూ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఒక్కరోజు గనక కోటి షేర్ ని టచ్ అయింది అంటే 10 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీగా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పక్కా. అండ్ ఇప్పట్లో అది బ్రేక్ అవ్వదు కూడా. ఇక ఇప్పుడు ఈ సినిమా టార్గెట్లు వచ్చేసి రెండు. ఒకటి అరుంధతి, రెండోది మహానటి ఫిలిం. ఆ రెండు సినిమాలు 80-85 కోట్ల దగ్గర ఆగిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ వీకే 60 కోట్లు టచ్ అయింది. అంటే ఈ వీకెండ్ కి 75 కోట్ల మార్క్ అందుకోగలిగితే ఫుల్ రన్ లో 100 కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటుంది. అప్పుడు ఈ సినిమా కూడా పెట్టని రికార్డ్ ఈ సినిమా పెట్టినట్టు అవుతుంది. అలానే కాకుండా టైర్ 1 హీరో సినిమాని దాటిన సినిమాగా కూడా ఒక రికార్డ్ అయితే పెడుతుంది. సో లేట్ చేయకుండా మా ఇంటి బంగారం ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ డిక్టేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 6వ రోజు కోటి 10 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 7వ రోజు గ్రోత్ చూపిస్తూ కోటి 20 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో నైజాంలో షేర్ 8.7 కోట్లకి చేరుకోగా ఆంధ్రలో 6.6 కోట్ల మార్క్ దాటింది. దాంతో తెలుగు స్టేట్స్ లో 15.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 30 కోట్ల పైన గ్రాస్ తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక 6.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 10 కోట్ల టార్గెట్ గా దూసుకెళ్తూ ఉండగా మన టైర్ 2 హీరోల్లో చాలా మందికి కర్ణాటకలో 10 కోట్ల గ్రాస్ లేదు. అండ్ చాలా మంది చాలా తక్కువగా రిపోర్ట్ చేస్తున్నారు. తెలుగు పేజెస్ అయితే తమిళ నెంబర్లు అండ్ కర్ణాటక నెంబర్లు చాలా తక్కువగానే పెడుతున్నారు. యాక్చువల్లీ తమిళనాడులో 5 కోట్లు టార్గెట్ చేసింది. బట్ ఫస్ట్ వీక్ 3.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 75 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 4.9 కోట్ల మార్క్ అందుకోగా ఓవర్సీస్ లో 1.87 మిలియన్ కలెక్ట్ చేసింది. ఫైనల్ గా 2.5 మిలియన్ టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. ఒకవేళ ఇది 3 మిలియన్ వరకు వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ రీజనల్ లో టైర్ 1 రేంజ్ అనే చెప్పాలి. అలా మా ఇంటి బంగారం ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 60.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ షేర్ 30 కోట్ల మార్క్ అందుకుంది. మూవీ వరల్డ్ బ్రేకింగ్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో వాల్యూడ్ బిజినెస్ 10 కోట్ల పరంగా చూసినా కూడా 20 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఈ రోజు ఒక్కరోజు కోటి షేర్ మార్క్ ని అందుకుంటే 10 రోజుల పాటు ఈజీగా తెలుగు స్టేట్స్ లో కోటి మార్క్ అందుకున్నట్టే. అండ్ ఈ వీకెండ్ కి 75 కోట్ల గ్రాస్ అందుకోవాలి. అప్పుడే మూవీ 100 కోట్ల గ్రాస్ ని ఫుల్ రన్ లో అందుకుంటుంది. అది కూడా ఎలాంటి ఫేక్ వేయకుండా. సో చూడాలి ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మా ఇంటి బంగారం ఫస్ట్ వీక్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.